అసలు ఏమైందనేది ఇప్పుడైతే మీకు చెప్తాను. మేము నైట్ టైం ప్రదర్శన స్టార్ట్ చేసినాం కాబట్టి టెంపుల్స్ అన్నీ క్లోజ్ ఉండే, కొన్ని మాత్రం ఓపెన్ ఉన్నాయి. కానీ మనకు తెలియని టెంపుల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నాను. అలా దర్శించుకుంటుంటే నాకైతే అసలు అలసట అనిపించలేదు, చాలా బాగుంది. ఇంకా నాకు ఇష్టమైన బాబా టెంపుల్ అయితే ఓపెన్ ఉండే, అక్కడికి వెళ్ళి దర్శించుకున్నాను. వాళ్ళు కొత్తగా టెంపుల్ కడుతున్నారంట, చందా అడిగితే ఇంకా నా దగ్గర ఉన్నంత నాకు తోచినంత అయితే ఇచ్చాను. ఇచ్చిన వాళ్ళ పేరు ఇటుక మీద రాసి ఇటుక అయితే పెడతారంట. నేను నా చిట్టాల పేరు సాయిశ్రీ కాబట్టి తన పేరు రాయించి ఒక ఇటుకని అయితే పెట్టేసి వచ్చిన. ఇంకా వెళ్తుండగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపించింది. అక్కడ అందరూ శ్రీవారి పాదాల మీద కాయిన్ నించోబెడుతుంటే నేను కూడా ఒక కాయిన్ అయితే నించోబెట్టిన, కోరిక కోరుకొని ఇంకా చూడాలి. అసలు ఏమైందంటే మాకు ప్రదర్శనలు అయిపోయేసరికి 5 అవర్స్ కాదు 6 అవర్స్ పట్టింది. ఇంకా నాకు ఫుల్ నిద్ర వచ్చింది. అంటే 2 డేస్ నుంచి నిద్ర లేదు. ముందు రోజే నేను బయలుదేరాలని చెప్పేసి 2 o'clockకే లేచి నిద్ర లేదు. ఇంకా ఆ రోజు కూడా నిద్ర లేకుండా నా జర్నీ చేసిన వెంబడే ప్రదర్శన స్టార్ట్ చేసిన కదా, ఇంకా నాకు నిద్ర కంట్రోల్ అవ్వక 2 times అయితే రోడ్ మీద పడిపోయినా. ఇలా ఎవరు చేయకండి, ప్రదర్శన చేయాలనుకున్న వాళ్ళు రెస్ట్ తీసుకొని స్టార్ట్ చేయండి. మళ్ళీ ప్రదక్షిణలు అయిపోయిన వెంబడే దర్శనానికి వెళ్ళకండి, మళ్ళీ రెస్ట్ తీసుకొని దర్శనానికి వెళ్ళండి. నాకు టైం లేదని ప్రదక్షిణలు చేసిన వెంబడే మళ్ళీ దర్శనానికి వెళ్ళాను. ఇంకా నాకు టికెట్స్ తీసుకొని వెళ్ళాలని తెలియక ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాను. ఎవ్వరు లేరని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళాక ఫుల్ లైన్ ఉంది. అసలు 6 అవర్స్ పట్టింది నాకు దర్శనానికి. ఇంకా అన్నీ ఎంబడెంబడి అయ్యేసరికి కాళ్ళు చాలా పెయిన్ అయినాయి. అడుగు తీసి అడుగులు వేయలేనంత పరిస్థితి అయితే